the Lord. ప్రైజ్ ద లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. మానవులకు దేవుని పట్ల తమకున్న భక్తి భావాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి అనేక మార్గాలు. దానిలో దేవుణ్ణి స్తుతించడం, పాటలు పాడి ఆరాధించటం అనేవి ప్రధానమైనవి. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలనన్నది బైబిల్ చెప్పే సత్యం. ఈనాటి రాగసుధా రసమంజరి మీకు సమర్పిస్తున్నవారు రాక్ చర్చ్ సంగారెడ్డి.
జడియను బెదరను, నా యేసు నాతోనుండగా. 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 జీవితమంతా పాడిదం. జడియను బెదరను, నా యేసు నాతోనుండగా. జడియను
ప్రైజ్ ది లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనందరూ కూడా వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన కొండ మీద నుండి దిగివచ్చి బహుజన సమూహము ఆయనను వెంబడించిరని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసును గురించి ఆలోచించినప్పుడు యేసయ్య ఉన్న దినాల్లో ఆయనతో కూడా నడిస్తే ఎలా ఉంటుందో నేను ఒకసారి ఆలోచించినప్పుడు, ఆయన మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద కూర్చుని సమూహానికి ఆయన రాజ్యం గురించి బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చి యేసు ప్రభు కేవలం కొండ మీద కూర్చుని బోధించడమే కాకుండా, మంచి మాటలు చెప్పడమే కాకుండా, ఆయన ఎందుకు దిగి వచ్చాడు అంటే ఆయన ఇతరులకు పరిచర్య చేయడానికి, అంతేకాకుండా కింద అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడానికి ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప స్వభావం కదా! ఉన్నతమైన దేవుడు ఆయనకు అనుగ్రహించిన వర్తమానాన్ని ప్రజలను కూర్చోబెట్టి మాట్లాడటమే కాకుండా క్రియారూపకంగా ప్రజలకు కనపరచాలని ఆయన దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆయన దిగి రావడంలో ఆయనకున్న గొప్ప అనుభవం మనం ఇక్కడ తెలుసుకోగలం. అదేంటంటే, చాలా దీన మనస్సు గలవాడని, తగ్గింపు గలవాడని, అందరి కొరకు ఆయన దిగి వచ్చే దేవుడు. ఈ మాట చదువుతున్నప్పుడు యేసు ప్రభు గురించి నాకు అర్థమవుతున్న ఒక శ్రేష్టమైన మాట, ఆయన దిగి వచ్చే దేవుడు, అందరి కొరకు, అందరికీ కూడా ఉపకారం చేయాలని కోరుకునే దేవుడు అని అర్థమవుతుంది. అంతేకాకుండా 2వ వచనంలో మనం చూస్తే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని వాక్యం సెలవిస్తుంది. మొదటి వచనంలో ఆయన దిగి వచ్చేటప్పుడు ఏమని రాయబడిందంటే, బహుజన సమూహము ఆయనను వెంబడించిరి. చూడండి, యేసు ప్రభు నడిచి వస్తుంటే కొన్ని వేల మంది, లక్షల మంది ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆయనతో నడవడానికి ఇష్టపడ్డారు. కారణం, అంతేకాకుండా ఆయన నడితో పాటు నడుస్తుంటే ఆయన అందరినీ కూడా ఆహ్వానించాడు. కారణం, యేసు అందరి వాడు. యేసు యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయనకి జాతి మత కుల భేద విచక్షణ లేకుండా అందరినీ ప్రేమిస్తున్న దేవుడు యేసు ప్రభు. ఆయన సమూహం, బహుజన సమూహం ఆయన నడుస్తుంటే ఆయన వెంబడిస్తూ ఆయన వెంట వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఒక కుష్టివాడు, చూడండి, సామాన్యంగా కుష్టివాడు సమాజపు వెలుపలు ఉండాలి, లోపలికి రావడానికి ఏమాత్రం వీల్లేదు. కానీ యేసు ప్రభుని చూసిన తర్వాత ఆయనకు ఒక గొప్ప ధైర్యం వచ్చేసింది. ఈయన అందరు వాడు, ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఈ హ్యాస్ యాక్సెస్ ఫర్ ఎవ్రీబడి, అందరికీ కూడా ఆయన చూడడానికి అనుకూలత ఉందని ఒక గొప్ప స్వభావం కలిగి ఉంది. అంతేకాకుండా ఈ కుష్టివాడు అంత ధైర్యంగా యేసు ప్రభు దగ్గర రావడానికి కారణం, యేసు ప్రభు రక్షిస్తాడు, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు అని ఒక చక్కని అభిప్రాయం ఆ కుష్టివాడిలో ఉండటం ద్వారా ఆ కుష్టివాడు ధైర్యంగా యేసు ప్రభుకి దగ్గరకు రాగలిగాడు. ఈ విషయాలు చెప్తే ఒక మాట చెప్తున్నాను, ఆయన అందరికీ ప్రభువు, ఎవరైనా ఆయన దగ్గరికి రావచ్చు. అంతేకాకుండా ఊరి వెలుపల సమాజంలోనికి రాకూడని వ్యక్తులు కూడా, రావడానికి ఆవశ్యకత లేని వ్యక్తులు కూడా ధైర్యంగా ఆయన కృపాసనం వద్దకు చేరవచ్చు. ఎందుకంటే ఒకవేళ లోకం వెలివేయచ్చు, లోకం వద్దనొచ్చు, లోకం ఆహ్వానించకపోవచ్చు, లోకం మనల్ని చూడకపోవచ్చు, బహిష్కరించవచ్చు. కానీ ఆయన అందరికీ ప్రభు కదా. ఆయన ఎవరిని కూడా ఆయన యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనని వాగ్దానం చేసిన దేవుడు ఈ దినం మన మధ్య దేవునిగా ఉంటున్నాడు. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క మాటల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, తర్వాత కుష్టివాడు ఆయన దగ్గరకు వచ్చి ఒక చక్కని మాట అంటున్నాడు. ఏమంటే, ప్రభువా నీకు ఇష్టమైతే, దానికి ముందు ఆయన చేసిన పని ఆయనకు మొక్కి అని రాయబడింది. దేవుడి దగ్గరకు వచ్చిన వారు మనం ఏం చేస్తామంటే, దేవుడు ఏదో అద్భుతాలు చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటాం. తప్పులేదు, దేవుడు తప్పకుండా చేస్తాడు. కానీ మనం చేయాల్సిన పని దేవుడిని దేవుడిగా గుర్తించాలి. ఆయన ప్రభువా అంటున్నాడు. అంతమంది మనుషుల్లో మొట్టమొదటి చూసినా కానీ ఆయన మాట్లాడిన మాట ప్రభువా అంటున్నాడు. ఒక కుష్టివాడు గుర్తించాడు ఆయన ప్రభు అని, ఆయన యజమానుడని, ఆయన నాయకుడని, ఆయన దేవుడని. అందుకే చాలా ధైర్యంగా ప్రభువా ఆయన కృపాసనానికి వస్తున్నాడు. అంతేకాకుండా దేవుడు గుర్తించడమే కాదు, వాక్యం సెలవిస్తుంది, అతడు అక్కడ మొక్కాడంట, ఆరాధన చేశాడంట. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి చూసిన తర్వాత ఆయన మనిషి కాదు కదా, సామాన్యమైన మనుషులతో ఒకడు కాదు కదా. ఆయన ఉన్నతమైన దేవుని కుమారుడు గనక ఆయన చూసిన తర్వాత ఆయనకు ఆరాధన చేయాలని, ఆయనకు మొక్కాలని అనిపించింది. అందుకే ఒక మాట చెప్తున్నాను, ఈరోజు దేవుడిని దేవుడిగా నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, దేవుని దగ్గరకు వస్తుంటే, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలన్న ఆశ అనుకుంటే
ఎందుకంటే మనం చేయగలిగిన ఒక శ్రేష్టమైన మొదటి పని ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు మొక్కాలి, ఆయన ఆరాధన చేయాలి, ఆయన ఏమైనాడో దాన్ని బట్టి ఆయన కీర్తించాలి, ఆయన నామాన్ని గణపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరైతే ఉన్నతంగా ఆయన యొక్క నామాన్ని ప్రచురం చేస్తారో, ఆయన నామాన్ని పొగుడుతారో, లేకపోతే ఆయన నామాన్ని ఆరాధన చేస్తారో వారందరికీ ఆయన సమీపంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆ కుష్టివాడు వచ్చి ఆయనకి మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయనని అడిగాడో, ఆ యొక్క వ్యక్తిలోని విశ్వాసాన్ని ప్రభు చూశాడు, ఆ వ్యక్తిలో ఉన్న ఆకాంక్షను ప్రభు చూశాడు, ఆ వ్యక్తిలో దేవుని మీద ఉన్న నమ్మకత్వాన్ని ప్రభువుని చూశాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుని యొద్దకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఉన్నాడని, ఆయన అడుగు వారికి తప్పకుండా అనుగ్రహించేవాడని నమ్మి దేవుని దగ్గరికి రావాలి. నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, అద్భుతాలు చేసే దేవుడు. ఉదయకాల సమయంలో నిజంగా దేవుడు నా జీవితాలు అద్భుతాలు చేస్తాడా, నేను అడిగితే ఇస్తాడా, నా వైపుకి వస్తాడా, నా జీవితాల కార్యాలు చేస్తాడా అని ఇటువంటి ఆలోచనలు ఒకటే నేను చెప్తున్నాను. నమ్ముట వల్ల ఉన్న ఈ సూచక్రియలు నీకు జరుగునని వాక్యం సెలవిస్తుంది. నమ్మువాని ఎడల సమస్తము కూడా ఆయన సాధ్యపరుస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఆ కుష్టివాడు ఊరి వెలుపల ఎటువంటి భయం, చూడండి భయంకరమైన బంధకంలో ఉన్నాడు. అయితే దేవుడిని చూసిన తర్వాత బంధకాలు తెంపుకొని లోనకు రావడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుని దగ్గర రావడానికి కొన్ని బంధకాలు నిన్ను అడ్డు పెడుతున్నాయి కదా, అవిశ్వాసం అనే బంధకం, భయం అనే బంధకం. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఆ బంధకాల నుంచి విడిపించబడి దేవుని దగ్గర రావడానికి ఆశపడి ఆసక్తితో పరుగులెత్తుకుని వస్తే దేవుడు ఒకటే నేను చెప్తున్నాను, నీ బంధకాలు తెంచుకుని దేవుని దగ్గర రా, దేవుడు నీకున్న బంధకాలు తెంచేస్తాడు. నీకున్న అవిశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రా, దేవుడు నీలో ఉన్నతమైన విశ్వాసాన్ని నెలకొల్పుతాడు. భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా దేవుని దగ్గర రా, దేవుడు గొప్ప ధైర్యాన్ని, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అంతేకాకుండా సింహం వలె ధైర్యంగా ఉంటాడని వాక్యం సెలవిస్తున్న రీతిగా ఒక గొప్ప ధైర్యాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, మీ అందరికీ నేను చెప్తున్నాను, దేవుడు హీ హాజ్ యాక్సెస్ ఫర్ ఎవ్రీ వన్. ఆయన దగ్గర రావడానికి ఎవరికైనా సరే అనుకూలత ఉంది. అంతేకాకుండా ఆయన అందరికీ ప్రభు అంటున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటున్నాడు. ఈ దినాన్ని ఎవరైనా నమ్మి విశ్వసించి ఆయన నమ్మితే ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ యొక్క కుష్టివాడు, అయ్యా నీకు ఇష్టమైతే, చాలాసార్లు మనం దేవుని దగ్గర ఛాలెంజ్ చేస్తాం. అదేంటంటే నీవు అద్భుతం నాలో చేస్తే నేను నీ దగ్గరకు వస్తానంటా ఉంటాం. అది సరైన పద్ధతి కాదు. నిజంగా చెప్తున్నాను, దేవుడిగా గుర్తించిన తర్వాత కుష్టివాడు చేసిన పని ఏంటో తెలుసా? నీకు ఇష్టమైతే, చూడండి, ఏదైనా దేవుడికి ఇష్టమైతే చేయాలి. దేవుడికి మనం ఇష్టం అవ్వాలి కదా. ఆయన మనల్ని నచ్చితే, మన యొక్క హృదయవాంఛ ఆయనకి ఎరిగితే, లేకపోతే మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేస్తే ఆయన చేయగలిగిన అద్భుతమైన కార్యాలు ఏంటంటే, తప్పకుండా ఆయన చేయగలిగిన అద్భుతమైన కార్యం, మనం ఆయనకి నచ్చిన తర్వాత ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన ప్రేమించే వారికి ఆయన సమీపముగా ఉన్న వాగ్దానం చేసిన దేవుడు. తప్పకుండా ఆయన చేయగలిగిన అద్భుతమైన కార్యం ఏంటంటే ఆయన తప్పకుండా స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకే ఈ వ్యక్తి అంటాడు, మనమైతే ఒకవేళ ఈ కార్యం నా జీవితంలో జరగకపోతే నేను మళ్ళీ దేవుని దగ్గర రానని అనుకుంటాం, లేకపోతే పలానా రోజుకి కార్యం జరగాలనుకుంటాం. కానీ ఈ కుష్టివాడు చేసిన పని ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ప్రభువా నీకు ఇష్టమైతేనే. నిజమే, ఈరోజు మనం ఇష్టంగా ఆయన సన్నిధికి వస్తే ఆయన మనల్ని ఇష్టపడతాడు. ఆయన ఎద్దుకు వచ్చి వారిని త్రోసివేసే దేవుడు కాదు కనుక తప్పకుండా మన జీవితాలు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ఆయన తన కొరకు మనం నిలబెడతాడు. నీ కొరకు ఆయన దిగి వచ్చాడు. బంగారు పీఠమును భాగ్యం ఎంచుకోకుండా తను తాను రిక్తునిగా చేసుకుని మన కొరకు వచ్చిన యేసయ్య దగ్గరకు వచ్చి మురొక్కి ఆయనను అడిగితే ఈరోజు నిన్ను స్వస్థపరచగలడు, నీ అవసరాలు తీర్చగలడు, నీ యొక్క పరిస్థితులు మార్చగలడు. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నువ్వెంత మంచి దేవుడయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనని వాగ్దానం చేసిన దేవుడు. ఈ దినం ప్రభువా, ఎవరైతే బంధకాల్లో ఉండి, భయాల్లో ఉండి, ఎవరైతే అర్థం కాని సమస్యల్లో ఉండి సతమతమైపోతున్నారో, వేదనతో ఉన్నారో, చింతతో ఉన్నారో, బాధతో ఉన్నారో, వారి బాధలన్నిటినీ నీ నామంలో తొలగించిన ప్రభువా. ఆశ్చర్య కార్యాల చేత నీ ప్రజలను తృప్తిపరచిన ప్రభువా. ప్రతి విధమైన దుష్టుని యొక్క కార్యం యేసు నామంలో బంధిస్తున్నాం తండ్రి. నీ యొక్క ఆత్మ చేత ప్రతి వారిని అభిషేకించి ఉదయకాల సమయంలో ఎవరెవరు ఏ ఏ కోరికల చేత నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో ప్రతి వారి కోరికలు తీర్చి ఆలోచన యావత్తు సఫలపరిచి తండ్రిగా, దేవుడిగా, నాయకుడిగా ప్రతి వారి జీవితంలో అద్భుతాన్ని జరిగించాలని కోరుకుంటూ నీకే మహిమ చెల్లిస్తూ ఈ దూరదర్శన్ ఛానల్ని ప్రేక్షకులందరినీ ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానము, ప్రియ దేవుని సంగమం మనకును భూలోకంలో ఉంటున్న సకల పరిశుద్ధులకును ఈ కార్యక్రమం వీక్షిస్తున్న దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ మన ప్రభువు వచ్చి పరంతరంతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆరాధన, ఆరాధన, ఆరాధన.
చూశారు కదా, ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని భావిస్తున్నాను. ఆ దేవదేవుని దీవెన, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ వేణిప్రియ. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.